సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం నడిగూడెం విద్యుత్ సబ్స్టేషన్ వద్ద రైతులకు నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. నడిగూడెం విద్యుత్ సబ్స్టేషన్ ను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి రైతులకు విద్యుత్ సరఫరాపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ సాగునీటి అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఎల్నినో ప్రభావంపై ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, బోర్లకు సరిపడా విద్యుత్ లేక పంటలు ఎండిపోతున్నాయన్నారు. ప్రభుత్వం వెంటనే కాళేశ్వరం, కనేపల్లి నుంచి సాగునీటిని విడుదల చేసి రైతులకు నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ నడిగూడెం విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. లాగే పరిస్థితి లేదండి. ఊళ్ళో కరెంటే ఉన్నట్లే, ఊళ్ళో కరెంటే ఉన్నట్లే, ఇళ్ళ కరెంట్ ఉండట్లేదు, పొలాల కరెంట్ ఉండట్లేదు, లాగట్లేదండి. మామూలుగా వంగిపోయిన వైర్లే లాగే పరిస్థితి లేదు. ఇప్పుడు ఊలిపోయిన స్తంభాలు వేసినట్లేరు, వంగిపోయిన వైర్లను లాగేటట్లేరు, ఊర్ల కరెంట్ లేదు, సబ్స్టేషన్ల కరెంట్ లేదు. 24 గంటల కరెంట్ ఇచ్చిన కేసీఆర్ 24 గంటలు ఏ రైతు ఇబ్బంది పడలే, ఊర్లో ఇబ్బంది పడలే కరెంట్ లేకుండా. ఈ శాతకాని గవర్నమెంట్ దిగిపోవడం మంచిది. మళ్ళీ ఎక్కివని కేసీఆర్, మళ్ళీ ఎట్లా రాదా కరెంట్ ఇప్పుడు ఇతర రాష్ట్రానికి తీసుకొచ్చి ఇచ్చిన కేసీఆర్, వేరే రాష్ట్రాలకు కొని ఇచ్చిన కరెంటు తెలంగాణ వచ్చిన కొత్తగా అది చేత కాదు, నోటికొచ్చి మాట్లాడటం కాదు. 24 గంటలు ఏమి వచ్చిండవాడు లంజోడు వాడు చెప్తున్నా లేదు, మొత్తం మాట్లాడతాడు, టోటల్ మాట్లాడతాడు. ఏమి ఇచ్చిండోడు మనకి, ఏమి ఇచ్చిండు? మోటార్లు కాలిపోతున్నాయి, నానా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. చేతగాని ముందా కూడా లంజోడు వాడు, వాడు ఎవడాడు? ఏది అసలు ఏది లేదు. కేసీఆర్ 24 గంటలు కరెంట్ ఎవడాడు? ఏ సబ్సిడీ కానీ ఇంతవరకు ధర్నా చేయలేదు ఎవరు కూడా. కేసీఆర్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ముందుకు ధర్నా చేయలేదు. కాంగ్రెస్ వెంటనే రైతు వ్యతిరేక కాంగ్రెస్ వెంటనే రైతు వ్యతిరేక కాంగ్రెస్ వెంటనే విధానాలు వెంటనే నశించాలి. రైతు వ్యతిరేక విధానాలు, రైతు వ్యతిరేక విధానాలు, రైతు వ్యతిరేక విధానాలు, రైతు వ్యతిరేక విధానాలు, రైతు వ్యతిరేక విధానాలు. నాణ్యమైన కరెంటును, 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 నాణ్యమైన కరెంటును. कांग्रेस को हटाओ, तेलंगाना बचाओ. 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 ప్రాబ్లం అనేది సాల్వ్ చేయట్లేదు. ఒక్కొక్కరు 11ంటికి వస్తుంది సార్, నడుగునే వచ్చారు కరెంట్ వాళ్ళు. సార్ ఇప్పుడు డీడీలు ఎన్ని డీడీలు కట్టాలి? ట్రాన్స్ఫార్మర్లకి అసలు పరిమితి ఏంది? ఒక పేపర్ మీద బోర్డు ఎత్తియచ్చు కదా సార్, మీరు పేపర్ జీరాక్స్ తీసి బోర్డు పెట్టచ్చు కదా. అంటే రైతుల దగ్గరికి పోయి మీరు ప్రతి లైన్ మ్యాన్ ని రైతు దగ్గర పంపించి లూజ్ లైన్ లాగిచ్చి పచ్చి చెట్టు ఎక్కడ అంత అక్కడ పచ్చి చెట్టు నరకాలి. ప్రస్తుతానికి ఒక పచ్చి చెట్టు నరకరు, మీరు లూజ్ లైన్ లాగరు. గాలి వస్తే తీగలు కొట్టుకుంటాయి, ఆడ ఫీజులు పోతాయి, ట్రాన్స్ఫర్ ఇక్కడ మిషన్ ట్రిప్ అవుతుంది, మీరు పని చేయరు. మెయిన్ మీకు లక్షల జీతాలు కావాలి, అక్కడ రైతులకు ప్రాణాలు పోగొట్టుకోవాలి. ఒకరు ఓవర్లోడ్ ఉంది, మీరు డీడీలు కట్టుకుని ట్రాన్స్ఫర్ ఇవ్వమంటాం, అది ఇయ్యరు. మీరు ఎక్కడికి ఎప్పుడు మీరు మెయిన్ లైన్ చూసుకుని సింగిల్ లైన్ ఎవరు చూడాలి? సింగిల్ లైన్ రైతులకు ఒప్పు చెప్పండి, రైతులకు పూర్తిగా అంతా ఒప్పు చెప్పండి. డిపార్ట్మెంట్ అంతా రైతులు తీసుకుంటారు. పెద్ద లైన్ చిన్న లైన్ అండి. ఆడ మంత్రి ఉంటాడు, ఒక మంత్రికి ఏముండాలి? ఒక పదవి ఉండాలి మంత్రికి. ఆడ అసలు మంత్రినే కాదు, మంత్రికి తెలవదు.
వాడికి 4 పదవులు పెట్టుకుని ఆర్థిక శాఖ బలమైంది, ఆర్థిక శాఖ చూసుకోవడానికి శాఖ కాదు. ఆయనకి విద్యుత్ శాఖ ఎందుకు? దానికి తోకే తెలవు, తలకాయ తెలవు, ముక్కు తెలవు, ముక్కు తెలవు. ఆయన అన్ని శాఖలు ఆయన దగ్గర పెట్టుకుని జనాన్ని ఎంతగానో నష్టపెడతారు. దీని మీద సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళ బాగానే వాళ్ళ పక్షాన వాళ్ళు చేయాలి. స్టేట్ గవర్నమెంట్ ఏం చేయాలి? మీ పరిచయం ఎక్కడ పచ్చి చట్టాలన్నా కూడా మీ బడ్జెట్ ఆపేస్తాం. ఏఈలో తెలదా, డీలో తెలదా, కింద లైన్ మీద తెలదా, తాగడం తినడం తెలుసు, రైతులు తప్పడం తెలుసు. ఏ టైం ఇస్తున్నాం, ఏ టైం 3 పేజ్ ఇస్తున్నాం, ఏ టైం సింగిల్ పేజ్, ఏ టైం 3 పేజ్ అనేది దాని ప్రకారం మీకు ఐడియా ఉంటుంది. ఇప్పుడు మరి ఆ ప్రకారం రైతులకి సక్రమంగా విద్యుత్ కూడా ఇవ్వలేకపోతే పంటలు సపోజ్ చేసి నీళ్లు రాకపోయినా బోర్ల మీద ఆధారపడి వర్షాలు వచ్చే కవుతలు నీళ్లు లేకపోయినా గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ లేకపోయినా పంటలు ఆ పంటలు ఎక్కువ చెట్టు మాత్రం. కాబట్టి మీరు పై అధికారులు చెప్పాలి మేము చెప్తాం కొంచెం ఉన్నంత వరకు వీలైనంత వరకు మీ పరిధిలో మీరు ఆ సర్కార్ కంపలు చెట్లతో అడ్డం వచ్చినాయి వీలైన వర్షాకాలం కాబట్టి లూజ్ కనెక్షన్లు అటువంటివి కాకుండా ఈ వైర్లు గీళ్ళు తగిన మళ్ళీ గేదెలు పశువులు మనుషులు దానివల్ల ఏమవుతుందంటే సరే ఎండాకాలం కానీ పశువులు ఇబ్బంది పడుతుంది, మోటార్లు వేసుకున్న కాడ ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు. ముమ్మాటికి కాంగ్రెస్ నిర్లక్ష్య వైఖరి వల్ల, మొద్దు నిద్ర వల్ల, అలసత్వం వల్ల ఈరోజు కరువు కోరల్లోకి తెలంగాణ పోతుంది. నీళ్ళిస్తారనే ఆశతోని నమ్మకంతోని భూగర్భ జలాలు ఉన్నాయని చెప్పేసి నమ్మకంతో ప్రజలు నారు పోసిరు, నాట్లేయటానికి ఎదురు చూస్తున్నారు. ఆఖరికి నారు కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. సక్రమైన కరెంట్ ఇవ్వట్లే. 10 ఎకరాలు ఉన్నోళ్ళు, 15 ఎకరాలు ఉన్నోళ్ళు, 20 ఎకరాలు ఉన్నోళ్ళు, కౌలు రైతులు ఇక్కడో అక్కడో తప్పనిసరి పరిస్థితులలో 2 ఎకరాలు 4 ఎకరాలు వ్యవసాయం చేస్తుంటే ఆ చేసిన పంటని రక్షించుకోవడానికి కరెంటు కూడా ఇవ్వమనంటే అధికారులు పెడచెవిన పెడతా ఉన్నారు. ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది. వర్షాలు లేక ఒకవైపు ప్రకృతి వైపరీత్యాల వల్ల వర్షాలు లేకపోతే దాన్ని ఏం చేయలేం, కానీ మానవ ప్రయత్నంగా విద్యుత్తునైతే ఇవ్వగలిగిన ప్రభుత్వం ఈరోజు నిర్లక్ష్యం వహించి రైతుల పాలంట శాపంగా మారింది. వ్యవసాయ రంగాన్ని మొత్తానికే గాలి కుదిలేసారు. కాబట్టి ప్రభుత్వం వెనువెంటనే జోక్యం చేసుకొని నాణ్యమైన విద్యుత్ని సరఫరా చేయాలి. కన్నెపల్లి పంప్ హౌస్ని ఆన్ చేసి ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2 ద్వారా చెరువులు నింపితే భూగర్భ జలాలు పెరగడానికి అవకాశం ఉంది. కాబట్టి చెరువులు నింపే ప్రక్రియని మొదలు పెట్టాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతులను ఆదుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్.